తిరిగి వస్తాడు. లోకానుసారంగా మనము వింటున్న మాట ఏంటంటే, సస్తో తక్కిడో బిక్కుడో గాలిలో గాలి గెలిచిపోద్ది, మట్టిలో మట్టి గెలిచిపోద్ది అని మనము వింటూ ఉంటాం. అయితే దేవుని పరిశుద్ధమైన లేఖనాలు ఏం చెప్తున్నాయో దేవుని వాక్యానుసారంగా మనం తెలుసుకోవాలి. మొదటి కొరింథీ పత్రికలో 15వ అధ్యాయము 25వ వచనాన్ని మనము గమనించినట్లయితే వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం. అయితే మృతులు ఎలాగలేతురు, వారు ఎట్టి శరీరముతో వద్దురని ఒకరు అడుగును. ప్రార్థన చేసుకొని మనము దేవుని మాట్లాడదాం. మమ్మలను మికిటముగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు ప్రభువా తండ్రి నాయన, ఈ యొక్క ప్రార్థనా కూటములో ఈ లోకములో నుండి విడబాసి ప్రభువా నీ చెంతకి చేరి ఉన్నారని నీ పరిశుద్ధమైన లేఖనాల ద్వారా సిలువలో ఒక దొంగ నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక చిన్న ప్రార్థన చేసిన వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని చెప్పిన మా మంచి దేవుడివి, ప్రేమగల దేవుడివి, నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నీవే మాతో మాట్లాడమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైనట్టి యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన మాటల్లో చెప్పాలి అంటే, చనిపోయిన వారు ఎలాగా తిరిగి వస్తారు, వారు ఎట్టి శరీరంతో మరలా మనకు వస్తారు అని ఎవరైనా మనకు ఒక ప్రశ్న వేసి లేదా ఎవరైనా మనల్ని అడిగితే మన సమాధానం అనేది బాగుండదు. కానీ పరిశుద్ధమైన లేఖనాల్లో నుండి, దేవుని వాక్యములో నుండి ఇక్కడ ఒక సమాధానము దొరుకుతూ ఉంది. ఈ 35వ వచనంలో, అయితే మృతులు ఎలాగు లేతురు, వారు ఎట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగును. సమాధానం చూడండి. ఓ అవివేకి, నీవు ఇత్తినది సస్తేనే గాని బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనా సరే ఒట్టి గింజనే ఇత్తుస్తున్నావు గాని పుట్టబోవు శరీరమును విట్టుటం లేదు. అయితే దేవుడే తన చిత్తం ప్రకారము నీవు ఇత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనముకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసం అంతయో ఒక్క విధమైనది కాదు. ఆగదాం, ఇక్కడ సమాధానం దొరుకుతుంది. ఒక మనుషుడు చనిపోయిన తర్వాత ఏ రీతిగా మరలా వస్తాడు అని ఒకరు అడిగితే దానికి సమాధానం ఇక్కడ రాయబడి ఉంది. ఓ అవివేకి, నీవు ఇచ్చినది సచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. అది ఏ గింజైనా సరే, నీవు ఒట్టి గింజనే ఇస్తున్నావు కానీ పుట్టబోయే శరీరాన్ని నువ్వు వితుటలేదు అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఒట్టి గింజనే మనం ఇతుతున్నాం కానీ దాని గింజకు కావలసిన శరీరాన్ని దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఒకరు మనల్ని అడిగితే, చనిపోయిన వారు ఏ రీతిగా వారు మరలా వస్తురు అని మనల్ని ఎవరన్నా అడిగితే దానికి సమాధానము ఇక్కడ రాయబడి ఉంది. 38వ వచనంలో, అయితే దేవుడు తన చిత్తం ప్రకారము
నువ్వు ఇత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి ఇత్తనమునకు దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనిషి మాంసము ఏరు, మృగ మాంసము వేరు, పక్షు మాంసము ఏరు, చేప మాంసము ఏరు, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ మహిమలు వస్తువుల మహిమ ఏరు, భూవస్తు మహిమ ఏరు, సూర్యుని మహిమ ఏరు, చంద్రుని మహిమ ఏరు, నక్షత్రముల మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. ఇక్కడ దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సరిపోయిన వారు ఎట్టి శరీరముతో వద్దురని ఎవరైనా మనల్ని అడిగితే దానికి సమాధానం మనం చెప్తే అది సరిపోదు. కానీ దేవుని పరిశుద్ధమైన లేఖనాల్లో రాయబడిన ఈ సత్యాన్ని వారికి మనము జ్ఞాపకము చేయాలి. ఇక్కడ వాక్యము తెలియపరుస్తూ ఉంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశ మహిమలు వేరు, నక్షత్రముల మహిమ వేరు, భూ సంబంధమైన ఉంది. అయితే ఇక్కడ ఏమని రాయబడి చూడండి. ఇక్కడ 42వ వచనములో మృతుల పునరుద్ధానములను అలాగే శరీరము క్షయమైనదిగాను విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి మనము అందరము కలిసి భూస్థాపన కార్యక్రమాన్ని జరిగిస్తారు. అయితే దేవుని వాక్యము తెలియపరుస్తుంది, బలహీనమైనదిగా ఎత్తబడి అది ఏ రీతిగా మరల తిరిగి లేస్తుందని వాక్యము తెలియపరుస్తుందంటే బలమైనదిగా లేపబడెను. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఈ ప్రకృతి సంబంధమైన శరీరం ఒక ప్రయాణం అయిపోతూ ఉండగా మనం వేసుకున్న చెప్పులు తెగిపోతే అవి పక్కింటి కాడ పెట్టినా కూడా పెట్టుకుంటారు. అది పెట్టేసిపోమ్మా మళ్ళా వచ్చి తీసుకోబోంటారు. ఇద్దరు వ్యక్తులు ప్రయాణం అయిపోతూ పోతూ ఒక వ్యక్తి మరణిస్తే ఏ ఇంటికాడైనా పెట్టగలరా? మన శరీరం ఎలాంటిది? ఇక్కడ వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రకృతి సంబంధమైన శరీరముగా ఎత్తబడి ఆత్మ సంబంధముగా శరీరముగా లేపబడి ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. కాబట్టి ఈ ప్రకృతి సంబంధమైన ఈ శరీరానికి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నంతసేపే ఈ శరీరానికి అనేక సందర్భాల్లో మనం అంటూ ఉంటాం మంచి సౌందర్యవంతులని, లేదా మంచి అందముగా ఉన్నారని. ఈ శరీరాన్ని ఎప్పుడు దాకా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము గనక ఆ ఆత్మ మనలో ఉన్నంతసేపు ఎన్నో సందర్భాలుగా మనిషిని గణపరుస్తూ ఉంటారు.
అయితే నరుని దేవుడు సృష్టిలో నేల మట్టితో చేసి అన్నీ కలుగునుగాక అన్న దేవుడు మానవుని విషయంలో తన స్వరూపమందు చేసి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. కనుక దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. 45వ వచనంలో ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది కదా. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మై ఉన్నాడు. ఆత్మ సంబంధమైనది మొదట కలిగింది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగెను, తరువాత ఆత్మ సంబంధమైనది కలిగి. మొదట మనుషుడు భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు. రెండో మనుషుడు పరలోకము నుండి వచ్చిన మనుషుడు. అటువాడు మనుషుడు మట్టి నుండి పుట్టాడు. రకరకాల మట్టి రూపాలు ఉన్నవి. మట్టి అంతా ఒకటేనని మనం చెప్పగలం. కొంచెం పొలాల్లోకి వెళ్ళి చూస్తే ఆ మట్టి తీరు ఏరే ఉంటుంది. ఇక్కడ ఉండి మనం ఉండే స్థలంలో మట్టి చూస్తే ఈ మట్టి తీరు ఒక రకంగా ఉంటుంది. అయితే మొదటి మనుషుని గురించి ఇక్కడ రాయబడి ఉంది. మొదటి మనుషుడు ఎలాంటి వాడు అంటే భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు. రెండో మనుషుడు పరలోకము నుండి వచ్చిన వాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధమైన ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి అయి పోలికయు ధరింతుము. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనక నేరవు, క్షేత అక్షేతను స్వతంత్రించుకునదు. ఇదిగో నీకు ఒక మర్మమును తెలుపుతున్నాను. మనమందరము నిద్రించుము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు నుండుదము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగాను లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసిన ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్తతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మధ్యమైనది అమర్తతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడును అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? మరణమా, నీ పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని వెరిగి సిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ
ఆసక్తులై ఉండండి. దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తుంది. ఒక మనుషుడు చనిపోయిన తర్వాత ఎట్టి అందరికీ కావలసిన సమాధానము దేవుని పరిశుద్ధమైన లేఖనాల్లో రాయబడి ఉంది. ప్రభువునందు మీరు స్థిరులై ఉండండి. మన ప్రభువు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు యందు మనము విశ్వాసం ఉంచినట్లయితే ఆయన లేఖనముల ప్రకారము ఏ రీతిగా 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేశారో, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఈ మట్టి శరీరాన్ని మనం పాతి పెడుతున్నాం. చూడండి, ఎవరైనా భూస్థాపన కార్యక్రమం లోక సంబంధంగా చేస్తే ఒంటి మీద ఏది తీసి వేసి గుంట్లో పెట్టినప్పుడు భూస్థాపన చేస్తారు. మొదటి ఆదాము అవల విషయంలో కూడా దేవుని ఆజ్ఞ అతిక్రమించి వారు అపవాది మాటలు విని అపవాదికి లోబడ్డప్పుడు దేవుడు వచ్చినప్పుడు వారిని పిలుస్తూ ఉండగా వారు దాక్కున్నారని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. వారు దిగంబరులై ఉన్నారని వారు తెలుసుకున్నట్లుగా వారు దాక్కున్నారు. కాబట్టి మనల్ని భూస్థాపన యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువే దేవుడని సొంత రక్షకుడని అంగీకరించిన వారిని భూస్థాపన కార్యక్రమాన్ని ఎలాగ చేస్తారు అంటే, అంత మంచిగా మంచి బట్టలు వేసి భూస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా చేస్తారు. రేపు దేవుని యొక్క రెండవ రాకడలో గమనించండి, ఆయన మేఘరూడై రెండోసారి వచ్చినప్పుడు మనల్ని ఏ రీతిగా మనల్ని భూస్థాపన చేస్తున్నారో ఆయన పిలవగానే దాంకునేవారిగా కాకుండా దేవునితో కూడా ఎదుర్కొనేవారిగా సజీవులుగా లేస్తారని, మీరు ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అని ప్రభువులో మీరు ఉండండి అని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి ఎట్టి శరీరంతో చనిపోయిన వారు వస్తారంటే మన మాటలు సరిపోవు, కానీ దేవుని మాటల ద్వారా వారిని మనము జయించగలం. కాబట్టి మనం విత్తేటప్పుడు ఒట్టి గింజనే విత్తుతున్నాం, కానీ పుట్టబోయే శరీరాన్ని దేవుడే ఇస్తున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.